డైమండ్ రాణి రోజా ఏంటే ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావంటూ గెటప్ శ్రీను చేసే యాక్టింగ్ లో నువ్వు 10% అయినా చేయగలవా? నీకు అంత సీన్ ఉందా? సుడిగాలి సుదిరికున్న ఫాలోయింగ్ లో నీకు 10% ఫాలోయింగ్ అన్నా ఉందా? హైపరాది వచ్చిన తర్వాత జబర్దస్త్ రూపురేఖలు మారాయి, నీ వల్ల ఏం జరిగింది ఉపయోగం అంటూ నువ్వేంటి వాళ్ళ బ్రతుకుల గురించి మాట్లాడేదంటూ కిరాకార్పి రోజాపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా కిరాకార్పి ప్రెస్ మీట్ లో ఆర్కే రోజాపై నిప్పుల వర్షం కురిపించారు. కిరాకార్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ రీసెంట్ గా ఇచ్చిన ప్రెస్ మీట్ లో రోజా గురించి ఇలా మాట్లాడారు. మాకు రెస్పెక్ట్ ఇస్తే మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తాను, లేదు అంటే రోజా అనే మాట్లాడతా. ఏంటే డైమండ్ రాణి వాగుతున్నావు? నువ్వేమైనా ఫిలిం ఇండస్ట్రీకి 10 నేషనల్ అవార్డులు తెచ్చావా, లేక 15 ఆస్కార్ అవార్డులు తెచ్చావా? ఏంటి మావి చిన్న బతుకులా? మరి నీ బతుకేంటి అంటూ ఈసారి నగిల్లో నీకు డిపాజిట్లు కూడా రావు, గుర్తు పెట్టుకో అంటూ నీ గురించి తప్పుగా ఎప్పుడైనా ఎక్కడైనా వాగామా? సుడిగాలి సుదిరి మ్యాజిక్ చేస్తాడు, సినిమా హీరోగా కూడా చేశాడు. వాడికి ఉన్న ఫాలోయింగ్ లో సగమైన నీకుందా? గెటప్ శ్రీను వేసే గెటప్పుల్లో ఒక గెటప్ పైన నువ్వు వేయగలవా? హైపరాది జబర్దస్త్ కి వచ్చిన తర్వాత జబర్దస్త్ రూపురేఖలే మారిపోయాయి. నువ్వేం చేసావు? జడ్జిమెంట్ సీట్ లో కూర్చొని 3 పంచులు వేయడం తప్ప. అసలు వాళ్ళ గురించి నీకెందుకు రోజా అంటూ కిరాకార్పి రోజాపై ఘాటుగా ఫైర్ అయ్యారు. ఉలికి ఉలికి పడమాకు, గౌరవించాం, మేమెప్పుడు నువ్వు బ్యాడ్ గా మాట్లాడలేదు, మరి నీకెందుకే అంత తెక్క అంటూ 7 మంది హీరోలు జనసేనలో ఉంటే నీ పార్టీలో 50 మంది రౌడీలున్నారు. నువ్వు వాళ్ళని ఎదిరించి మాట్లాడితే ఆ పార్టీ వాళ్ళు నిన్ను లేపేస్తారు అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు కిరాకార్.